ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి భర్త మహాశైలకు విజ్ఞప్తి. మాస్ మహారాజ్ అయిన రవితేజ గారు హీరోగా నటించిన ఈ మూవీ ఈ సంక్రాంతి సందర్భంగా థియేటర్లో రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే అంటే ఈ మూవీ నాకైతే నచ్చింది. ఎందుకు అన్నానంటే ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత స్టోరీ పరంగా రొటీన్ గా అనిపించినప్పటికీ కామెడీ వర్కౌట్ అయింది ట్రైలర్ లో. సో మూవీలో కూడా ఆ కామెడీ కోసమే నేనైతే వెళ్ళాను. మూవీలో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఒక షాపింగ్ మాల్ లో వచ్చే సీను, సెకండ్ హాఫ్ లో ఒక హోటల్లో వచ్చే సీను, ఆ రెండు సీన్స్ లో కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది మూవీలో ఉండడం వల్ల మూవీ అనేది నా పరంగా నచ్చింది. ఇక దాని తర్వాత మిగతా విషయాల గురించి చెప్పొస్తే మూవీలో కామెడీ ఒకటే బాగుంది. మిగతా పాయింట్స్ ని మన డైరెక్టర్ గారు అంత బలంగా ప్రజెంట్ చేయలేకపోయారు. ఇంకా చెప్పొస్తే ఈ మూవీని స్టార్ట్ చేసిన విధానం బాగున్నప్పటికీ ఎండ్ చేసిన విధానం అనేది సోగా ఉంది, అంత బలంగా లేదనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ టైటిల్ వచ్చేసి భర్త మహాశైలకు విజ్ఞప్తి. అంటే ఒక రొటీన్ స్టోరీలో భర్తల పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏమైనా చెప్పాలనుకున్నాడు డైరెక్టర్ అని నేను అనుకున్నాను అనమాట. బట్ మూవీ పరంగా చూస్తే మూవీ టైటిల్ తగ్గట్టుగా కూడా ఏమైనా సీన్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే అవి కూడా లేవనమాట. బట్ మూవీలో మెయిన్ గా ఏంటంటే మన రవితేజ గారి కామెడీ టైమింగ్ ని చాలా బాగా వాడుకున్నారు. ఫస్ట్ రవితేజ గారిని ఒక ఫ్రెష్ లుక్ లో ప్రజెంట్ చేశారు మన కిషోర్ తిరుమల గారు. బట్ మెయిన్ గా ఏంటి ఈ మూవీలో డ్రామా అనేది అంతకు వర్కౌట్ అవ్వలేదు, ఎమోషన్స్ కూడా అంత బలంగా ప్రజెంట్ చేయలేకపోయారు. సో దాని వల్ల మూవీకి మనం డిస్కనెక్ట్ అయిపోతాం అనమాట. అండ్ అలాగే ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా వస్తే ఈ మూవీలో హీరో రవితేజ అలియాస్ రామ్, హీరోయిన్ అయిన డింపుల్ హయాతి అలియాస్ బాలమణి. సో రామ్ బాలమణి వాళ్ళిద్దరు భార్యాభర్తలు. ఒకనొక సిచ్యువేషన్ లో రామ్ ఒక పని మీద స్పెయిన్ కి వెళ్తాడు. అక్కడ మరో హీరోయిన్ అయిన మానస అలియాస్ ఆషిక్ రంగనాథ్ తో ఫిజికల్ గా కనెక్ట్ అవుతాడు. సో కనెక్ట్ అయిన తర్వాత దాని తర్వాత ఏం జరిగింది అనే పాయింట్ మీదే ఓవర్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఫస్ట్ ఈ పాయింట్ మీదే చాలా అంటే చాలా ఓల్డ్ మూవీస్, చాలా మూవీస్ వచ్చేసాయి అనమాట. అంటే ఒక రొటీన్ స్టోరీ తీసుకొని ఏమన్నా కొత్త వేలో ఈ మూవీని ప్రజెంట్ చేశారా అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు ఈ మూవీని ఏమైనా ప్రజెంట్ చేశారంటే అవి కూడా ఏమి లేవు. మెయిన్ గా ఈ మూవీలో మెయిన్ ఏంటి కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అవ్వాలన్నమాట. అంటే భార్య భర్తల బౌండింగ్ ని చాలా బలంగా ప్రజెంట్ చేయాలి. ముఖ్యంగా బాలమణి క్యారెక్టర్ వచ్చేసి ఏంటి, తన ఒక లాయల్ అండ్ అలాగే ఒక పొసెసివ్ క్యారెక్టర్ అనమాట. సో ఆ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం బలంగా ప్రజెంట్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఆషిక్ రంగనాథ్ అండ్ అలాగే రవితేజ. సో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది స్పెయిన్ లో నాకు అనిపించింది అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది అండ్ అలాగే వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ ని ఇంకొంచెం బలంగా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది అనమాట. సెకండ్ హాఫ్ లో మానస వాళ్ళ అన్నయ్య క్యారెక్టర్ ని పరిచయం చేస్తారు. ఆ క్యారెక్టర్ ని కూడా ఇంకొంచెం బలంగా ప్రజెంట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ క్యారెక్టర్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం అండ్ అలాగే ఆ క్యారెక్టర్ కంటపడకుండా మన హీరో తప్పించుకోవడం. సో ఇలాంటి పాయింట్ని ఇంకాస్త బలంగా ప్రజెంట్ చేస్తుంటే బెటర్ ఉండేది నాకైతే అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సాంగ్స్ కొంతవరకు బాగున్నాయి. ముఖ్యంగా డీజే సాంగ్ అనేది నాకు సోగా అనిపించింది. సాంగ్స్ బాగున్నప్పటికీ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా హెల్ప్ అయింది. సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అవి కూడా ఈ మూవీకి కొంత పాజిటివ్ ఇస్తాయి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా రవితేజ గారు వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు అనమాట. తన యాక్టింగ్ తో మనల్ని కట్టిపడేస్తారు. ఇక హీరోయిన్స్ అయిన డింపుల్ హయాతి, ఆషిక్ రంగనాథన్ వాళ్ళ క్యారెక్టర్ లో వాళ్ళ యాక్టింగ్ అనేది నా పరంగా సోగా ఉంది. ఇక కమెడియన్స్ పరంగా వస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. వాళ్ళ కామెడీ కూడా వర్కౌట్ అవ్వడం వల్ల మూవీకి అదే కొంత పాజిటివ్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది నా పరంగా సోగా ఉంది. ఓవరాల్ గా ఇదండి భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి వచ్చిన లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.